హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి నమ్మక్ పారే. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీ. చూడండి ఎలా చేయాలో విధానం. నేను హాఫ్ కప్పు వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. చూడండి నా అరచేతిలో ఓమాలు ఇలా నలుపుతున్నాను. కొన్ని తీసుకోండి, బాగుంటుంది రెసిపీలో. ఇలా నేను ఈజీగా వేసేస్తున్నాను. ఉప్పు వేసుకోండి. తర్వాత నేను కొద్దిగా నెయ్యి కలుపుకున్నాను. మీరు ఆయిల్ కూడా కలుపుకోవచ్చు, కానీ నేను నెయ్యి కలిపాను, బాగుంటుంది కొద్దిగా టేస్ట్. ఇలా కొద్దిగా ఇలా పిండి పిసుకుతూ ఉండండి. దీంట్లో మీరు నీళ్ళు వచ్చేసి కొద్దిగా కలపండి. మనము సమోసా రెసిపీ కానీ వేరే ఏదైనా కచోరీ రెసిపీలో కానీ ఏదైనా పిండి మెత్తగా ఉంటే ఏం కాదు, అది సమోసాగా బాగుంటుంది. కానీ దీంట్లో పిండి అనేది మనము కొద్దిగా డ్రైగా గట్టిగానే ఉండాలి. ఉంటే మనకు నమ్మక్ పారే ఈజీగా వస్తుంది, టేస్ట్గా కూడా వస్తుంది. అందుకే నేను వాటర్ అనేది కొద్దిగా తక్కువనే తీసుకుంటా ఇలా పిండిని పిసుకుతున్నాను. చూడండి మనకు సరిపడేంత కొద్దిగా లైట్గా వాటర్ తీసుకుంటా పిండిని దగ్గర ఇలా పిసుకుంటా ఉండండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. చూడండి పిండి అనేది ఇలా పిసుకుతూ ఉంటే దగ్గర అయిపోయింది మొత్తం. కొద్దిగా మెత్తగా ఎలా చేయండి, ఇలా పిసికితే కొద్దిగా మెత్తగా అయితే చాలు. మనము పిండి అంతా మొత్తం దగ్గర అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అది ఇంకొద్దిగా మెత్తగా బాగుంటుంది. చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను పిండి తీసి చూస్తే ఎంత బాగా అయిపోయింది. చూడండి పిండి మెత్తగా అయింది. నేను ఒక చపాతీకి సరిపోయేలా తీసుకున్నాను. చూడండి తర్వాత నేను చపాతీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. కొద్దిగా మనము పిండి వేసుకొని ఇలా చపాతీ చేస్తున్నాను. ఇది మైదా పిండి కదండి, సన్నంగా చేయండి, చాలా బాగుంటుంది. సన్నంగా పల్చగా వచ్చిందనుకోండి చపాతీ, చాలా బాగుంటుంది. నమ్మక్ పారే కూడా క్రిపీగా చాలా బాగుంటుంది. నేను ఇలానే ఇక చపాతీ అనేది ఇలా చేసుకుంటా వెళ్ళండి. మనకు సన్నంగా అయితే చాలు. పిండి వచ్చేసి ఇలా సన్నంగా చేసుకుంటే చాలు. ఓమాలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. అది నమ్మక్ పారెలో చాలా టేస్టీగా ఉంటుంది ఓమాలు వేసుకుంటే. అది మనకు హెల్దీగానే ఉంటుంది ఓమాలు. చూడండి నేను కట్ చేయడానికి రెడీ అయిపోయింది చపాతీ వచ్చేసి. మీ దగ్గర పిజ్జా కటింగ్ ఉంటే దాంతో కట్ చేసుకోండి. నేను మాత్రం నైఫ్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక షేప్ వచ్చేలా కట్ చేయండి. చూడండి నేను ఒక షేప్లా కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇక పైనుంచి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఒక రకంలా అయిపోయింది. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు పెద్దవారు కూడా టేస్టీగా తింటారు అలాంటి రెసిపీ. ఇంకా ఫాస్ట్ చేసుకోవచ్చు, దీనికి ఎక్కువ టైం ఏం పడదు. అంతా కట్ చేసుకున్నాక ఎలా తీసేయండి, ఒకటొకటి తీసి పక్కన పెట్టుకోండి. చూడండి ఒకటొకటి ఎలా వచ్చేస్తున్నాయో. ఈజీ ప్రాసెస్. తర్వాత మనము పొయ్యి మీద నూనె వేడి అయిందా లేదా చూసుకోవాలి. నూనె వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా తక్కువ ఫ్లేమ్లోనే ఈ నమ్మక్ పారేలు చేయాలండి, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇంకా ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు, ఫాస్ట్లీ అయిపోతుంది రెసిపీ. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూడాలి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా, చాలు. ఈ నమ్మక్ పారే రెడీ అయిపోయినట్టే. ఇలా తీసేసుకోండి. ఆ తర్వాత
ఆయిల్ నుండి తీసేస్తే అయిపోతుంది. చూడండి టేస్టీ నమక్ పారే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ షేర్ కూడా చేయండి. ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.